ఎంత గొప్పది అంటే నేను పెయింటింగ్లో శిఖరాలు మనకి ఎక్కువగా బయట చర్చించడానికి ఉండవు, అవి చూడడానికే ఉంటాయి కదా. మీకు లియోనార్డో డావిన్సీలు అవి ఇవి కొన్ని మాట్లాడుతూ ఉంటాము. అవి ఎందుకు అంత గొప్పవో ఇప్పటికీ మాకు అర్థం కాలేదు. కానీ ఒక పెయింటర్, ఇప్పుడు ఈ అమ్మాయి భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల వరకు ఇదే కృషి గనక కొనసాగిస్తే ఇప్పుడు నేను చెప్పిన పేరుకు దగ్గరగా పోయే అవకాశం ఉన్నటువంటి ఆర్టిస్ట్ అవుతుంది. ఆర్ట్ ప్యారలల్ గా డెవలప్ అవుతుంది. ఆర్ట్లో అంటే కవిత్వం కానీ ఇంకేదైనా కళ కానీ అది ఒకటే పైకి పోయి మిగిలిన కింద ఆగడం అనేది ఉండదు, ప్యారలల్ గా పైకి పోతూ ఉంటాయి. నాకు ఒక్క ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఈ పెయింట్ చూసిన తర్వాత పిల్లలందరినీ, చాలా జూనియర్స్ అంటే అందరూ 20 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు లేదా 20 సంవత్సరాలకు అటు ఇటు ఉండే కాబట్టి ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో మనం 10 సార్లు తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. ఏ పెయింట్ ఆ పెయింట్ చాలా గొప్ప పెయింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకు. కానీ ఒక జూరీ, నిజానికి ఇప్పుడు వేదిక ముందున్నటువంటి అట్లాంటి శంకర్ లాంటి, తెలంగాణ సంపత్ లాంటి వాళ్ళు, కంశ్రీ లాంటి వాళ్ళని ముగ్గురిని జడ్జిలుగా పెట్టి ఇంట్లో ఒక 20 పెయింట్ చేయించి ఏది మంచి పెయింటో చూడండి అని అన్నారట వాళ్ళని. అంటే వాళ్ళు మెల్లగా జూరీ పోయి ఒక పెయింట్ చూశారు. ఆ పెయింట్ ఏంటంటే ఒక ఫ్లవర్, ఒక పువ్వు, రోజా పుష్పాన్ని దించాడు ఒక అబ్బాయి. దించితే ఈ పువ్వు చాలా న్యాచురల్ కనబడుతుంది, పెద్దగా అట్రాక్టివ్ గా లేదు కానీ చాలా న్యాచురల్ కనబడుతుంది. దీనికి ఒక 90 మార్క్స్ వేద్దామని అనుకున్నారట జడ్జెస్. 90 వేద్దాము అని అనుకుంటే పక్క నుంచి ఒక తుమ్మెద వచ్చి ఆ పెయింట్ మీద నిజమైన పువ్వే అనుకుని దాని మీద వాలిందట, వాలి జారిపోతుందట. అది చూసి ఈ ముగ్గురు జడ్జెస్ ఏం చేశారు తెలుసా? దీనికి 90 వేయొద్దు, మనం 99 వేద్దాం అనుకున్నారు, వేశారు. ఇంకా కొంచెం ముందుకు పోయారట వాళ్ళు. ఆ ముందుకు పోయిన తర్వాత ఒక పెయింటర్ కోసం ఒక స్లాట్ అలాట్ చేస్తే ఖాళీగా ఉంది. ఈ పెయింటరు చాలా గొప్పవాడు కదా, ఈయనకి ఎందుకు స్లాట్ ఇచ్చాము, ఖాళీ ఎందుకు పెట్టాడు అని జడ్జెస్ అనుకుంటూ ఉన్నారు. పక్క నుంచి సార్ 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 1 మినిట్ సార్ అని ఆ పెయింటర్ వచ్చాడు. నా పెయింట్ ఇప్పుడే వేస్తా సార్ అని చెప్పి పెన్సిల్ తోటి ఒక సర్కిల్ గీశాడట. ఆ సర్కిల్ గీస్తే ఆ క్యాన్వాస్ మీద మొత్తం కింది నుంచి చూసినా, పై నుంచి చూసినా, ఎడమ నుంచి చూసినా, కుడి నుంచి చూసినా ఫుల్ సెంటర్ ఉంది. వృత్తలేఖిని పెట్టి గీసినా కొంచెం తప్పిపోతుందేమో కానీ అంత రౌండ్ గా ఉందట. అప్పుడు దానికి వాళ్ళు ఎన్ని మార్కులు వెయ్యాలి అనుకుని దానికి కూడా 99 వేసుకున్నారట. ఇంకా జడ్జెస్ పని కష్టమైపోయింది. ఇంకా కొంచెం ముందుకు పోయారు. ముందుకు పోయిన తర్వాత అరే ఇక్కడ అన్ని అయిపోయినాయి కదా పెయింటింగ్స్, నెక్స్ట్ హాల్లో ఉన్నట్టున్నాయి, ఈ డోర్ తీయండి, ఈ ఇంకో రూమ్లోకి వెళ్దామని డోర్ని నెట్టారట. వాళ్ళకు రాలేదు. అటెండర్ని పిలిచి డోర్ తీయబాయి బాబు, నెక్స్ట్ రూమ్లోకి పోదామంటే సార్ అది డోర్ కాదు సార్, డోర్ పెయింట్ అన్నారు. అంటే డోర్ పెయింట్ని డోర్ అని భ్రమింపజేసింది. ఇట్లాంటి ఆర్ట్ అనేది దేనికదే ప్యారలల్ గా డెవలప్ అవుతూ ఉంటాయని 99 మూడింటికేసి ముగ్గురికి ఒకటే ప్రైజ్ ని పంచిపెట్టారట జడ్జెస్. అట్లాంటి ఒక గొప్ప కళ అనేది వర్ధిల్లాలి. కళలు వర్ధిల్లే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే. తెలంగాణలో పేదరిక కళలు వర్ధిల్లడానికి ఒక హేతువు. కాశీం గారు చెప్పినట్టు అట్టడుగు వర్గాల వాళ్ళు, శ్రమ జీవితం నుంచి వచ్చిన వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు కళని సృజిస్తారు. అన్నీ ఉన్న వాళ్లకు ఎగ్జాంపుల్ చెప్తే కొంతమందికి కోపం రావచ్చు. ఒక కోటాను కోటీశ్వరుడు కవిత్వం రాసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాడా? లేకపోతే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ పెయింట్ వేసుకుంటూ రోజంతా కూర్చుంటాడా? మీరే చేయగలరు. అందుకే సిద్ధారెడ్డిని తీసుకొచ్చి మిమ్మల్ని ఈరోజు పరిచయం చేస్తున్నారు. మీరు మాత్రమే ఊరు. చెరబండరాజు ఇక్కడ కొండలు పగలేసినం, బండలను పిండినం, మానెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమ ఎవడిదిరో బాబు సిరి ఎవడిదిరో అని ప్రశ్నించినటువంటి చెరబండరాజు ఊర్లో జరుగుతుంది సభ. ఎందుకు జరుగుతుందంటే చెరబండరాజుకు ఒక జూనియర్ కవి, ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి కవి నందిని సిద్ధారెడ్డి. ఎట్లా పుణికిపుచ్చుకున్నాడు? చెరబండరాజు అది చేశాడు, ఇది చేశాడు, జైల్లో కూడా పడ్డాడు అంటే
కాలం అందరినీ కాలానుగుణంగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. అందరం చెరబండరాజులాగా ఉండం. నిజానికి చెరబండరాజు ప్రభుత్వ ఉద్యోగి కాదేమో, జైల్లో పడ్డాడు అనుకున్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగి కూడా అయి ఉండి కూడా, సస్పెండ్ అయి కూడా, జైలుకి పోయి కూడా ఆయన పాటలు రాశాడు. కాలం ఇప్పుడు మారింది కాబట్టి నాలాంటి వాడు, కాశీం లాంటి వాడు ప్రభుత్వంలో ఉండి కూడా ఇవే పాటలు పాడతాం, కానీ ట్యూన్ కొంచెం మార్చి పాడతాం అంతే. నందిని సిద్ధారెడ్డి ఏం పాడు? నాగేటి చల్లల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ అని పాడుతూ మధ్యలో ఒక చోట చెప్తాడు, గోరు వంకల సభలు నా తెలంగాణ, నా తెలంగాణ, గోరు కొయ్యల పొద్దు నా తెలంగాణ, నా తెలంగాణ అని చెప్పాడు. మామూలుగా పాడుతూ పోతే ఇది గోరు వంకల సభలు, గోరు కొయ్యల పొద్దు ఇంతే ఆలోచించి మానేస్తారు. గోరు కొయ్యల పొద్దు అంటే రాత్రి పెట్టుకోవలసిన సభల్ని సృష్టించింది సమాజం. గోరు కొయ్యలు రాత్రి వస్తాయి కాబట్టి సభ పెట్టుకున్నప్పుడు గోరు వంకల సభలు పెట్టుకున్నారు. మామూలుగా అర్ధరాత్రి తాగి జల్సాలు చేసే సభలు కాదు, గోరు వంకలు వివరించేటటువంటి సామాజిక తత్వాన్ని వినవలసినటువంటి సభల్ని పెట్టుకోవలసినటువంటి సందర్భాన్ని సృష్టించిన సమాజాన్ని చిత్రిస్తూ రాసిన పాట అది. అది పైకి కనిపించేంత సరళమైన పాట కాదు. అందుకు సిద్ధారెడ్డి నిజంగా చెరబండరాజుకు వారసుడే. ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఇట్లా ఆలోచిస్తూ పోతే నాకు ఇక్కడికి వచ్చాకే వచ్చిన 1-2 థాట్స్ ఏంటంటే, మామూలుగా పాట కవులకి ఉన్న కీర్తి ప్రతిష్టల్ని మనము నిజంగా రాత కవులకి ఇవ్వడం లేదు అని ఒక ఫీలింగ్ నాకుంది. పాట కవులు గొప్పవాళ్ళు కాదని కాదు, అంటే మనము గద్దర్ గురించి మాట్లాడుకోవాల్సిందే, గూడాంజన్న గురించి మాట్లాడుకోవాల్సిందే, అందశ్రీ గురించి మాట్లాడుకోవాల్సిందే, గోరటెంకన్న గురించి మాట్లాడుకోవాల్సిందే, కానీ చెరబండరాజు గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? అటొచ్చి నిఖిలేశ్వర్ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? ఎన్ గోపి గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు? ఇంకా కిందికి వచ్చి మనము చూస్తే చాలా మంది వచన కవులు, పాటలు రాసి పాడలేని కవులు, పాటలు రాసి పాడలేని కవుల్లో సక్సెస్ అయినటువంటి కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. ఎందుకు అంటే మాలాంటి వాళ్ళు కూడా కొన్ని పాటలు రాశారు, ఇంకా నాకంటే జూనియర్లు కూడా రాయొచ్చు, నాకంటే సీనియర్లు కూడా చాలా మంది పాటలు రాసి వాళ్ళు పాటల్లో సక్సెస్ కాలేకపోయారు. ఒక్క సిద్ధారెడ్డి గారు మాత్రమే ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే దానికి నాకు ఒక హేతువు కనిపించింది. ఆయన మద్య నిషేధ ఉద్యమం వచ్చినప్పుడు పాట రాసిండు, మంది ఆ పాటను పాడితే దానికి కోరస్ ఇచ్చిండు ఆయన కవిగా. ఊర్లలోకి పోయి సభలు పెట్టిండు, అందరూ మందు తాగొద్దని పాట రాసి తర్వాత వచ్చి మంచిగా దావాల కూర్చొని తాగే రకాలు ఉంటారు. ఆయన అప్పుడు మందు వదిలిపెట్టి ఇప్పటి వరకు మందును ముట్టలే. గవర్నమెంట్ మందుని బంద్ చేసింది, మళ్ళీ ఓపెన్ చేసింది. అందువల్ల ఆయన ప్రజలతో మమేకమై కవిత్వాన్ని, సాహిత్యాన్ని జీర్ణించుకున్న కవిగా మారిపోయాడు. కాబట్టి ఆయనకు చాలా రిలవెన్స్ ఉంటుంది. ఇంకా సిద్ధారెడ్డి గురించి మనం ఎంతైనా నాది ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నా లిమిట్, నా టైం అయిపోయిందమ్మా. 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలలో 100 పుస్తకాలకు పైగా 120 పుస్తకాలు ప్రింట్ చేసి తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాడు. ప్రపంచ మహాసభలని పెట్టి 50 కోట్లు ఖర్చు పెట్టిండు. 50 కోట్లు ఖర్చు, 50 కోట్ల దాంట్లో కొంత మిగిలి మొత్తం బడ్జెట్ ని ఖర్చు పెట్టిపోయిండు. దాని తర్వాత అందరూ ఏమైనా అని వచ్చి నన్ను అడుగుతారు. నేను ఆయన కలిసి చేసిన సంసారం అది. 3 ఏళ్ళు నువ్వు ఏది కావాలంటే అది తీసుకోరా భయానికి ఇట్లా వేసినాం పుస్తకాలు. ఆర్టీఐ అని ఒకటి ఉంటుంది, పిటిషన్లు వేసిండ్రు. పిటిషన్లు వేస్తే మీకు ఏం కావాలంటే అది ఇష్టపైన ఒక పిటిషన్లు వేస్తే వేయాల్సిన అవసరమే లేదు, ఫైల్ అన్ని చూసుకోండి, ఏది జిరాక్స్ కొట్టి ఏమంటే అది ఇస్తా అని. లాస్ట్కి వాళ్ళు ఏం చెప్పారంటే, నిజమే సార్ బయట అనుకున్నదే మీరు కూడా చేస్తున్నారు, నాకు కరెక్ట్ అనిపించిందని ఎవరు పిటిషన్ లేకుండా వెళ్ళిపోయింది. నేను చెప్పిన వాళ్ళకి సిద్ధారెడ్డి గారి తరఫున, నా తరఫున, మేము ఇందులో ఏం తినలేదు, మిర్చీలు బజ్జీలు తిన్నాం, ఏమి తాగలేదు, ఛాయలు మాత్రమే తాగాను, కూల్ డ్రింక్స్ కూడా తాగడానికి అది నవంబర్ డిసెంబర్. అట్లాంటి నిఖార్సైన వ్యక్తిత్వం కలిగినటువంటి సిద్ధారెడ్డి మళ్ళీ పోయి ఒక్కసారి సీఎం గారిని కలిసి, అన్న నేను ఇంకొక 3 years చేస్తానే సాహిత్య అకాడమీ అని అడగొచ్చు. నేను కూడా చెప్పిన, అడగాలి సార్, నీ బాధ్యత, లేకుంటే బాధ్యత లేదని అనుకుంటాడు అంటే, అది వాళ్ళు అవసరం ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు, మనం వాడికి ఎదిగిపోతాం, పైగా అవసరం లేదు అన్నాడు. బర్త్డే నాడు మర్యాదపూర్వకంగా పోయగలుగుతామంటే
కలుద్దాం, నాకు బర్త్డే రోజు ఆయన కలవద్దని లేదు, కానీ ఆడ పోయి లైన్ కట్టాలి, పోలీసుడు నెట్టేస్తుంటాడు, మనం ఏదో ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొని పోయి కలిసేది లేదు అంటే బలవంతంగా నేను 4 అడుగులు వేసిపోతే నిజంగానే పోలీసులు ఆపిండ్రు, వెనకకి పోదామన్నాడు. అక్కడ అందులో ఉన్న ఆయన ఒక ఆయన గుర్తుపట్టి, అరే సిద్ధారెడ్డి సార్ ఈయన లోపలికి పోనీయరేమయ్యా అని అంటే లోపలికి పోనీయడానికి కొంచెం వెసులుబాటు ఇస్తే దేశపతి రికమెండేషన్ లోపల నుంచి వచ్చిన తర్వాత ఫుల్ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గర పోయిన తర్వాత 2 గంటలు ముచ్చట పెట్టిండు ఆయన, అది వేరే విషయం. కానీ ఎప్పుడు కూడా తనది అడగలే. అంటే సాహిత్యాన్ని కవిత్వాన్ని ఎట్లా జీర్ణించుకొని జీవితంలో భాగం చేసుకున్నటువంటి వ్యక్తి సిద్ధారెడ్డి అని చెప్పడానికి నాకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన కవిత్వంలో అనేక కోట్స్ ఉన్నాయి. కవిత్వం ఏం చేస్తుందంటే హైదరాబాద్ అంటే తెలంగాణ రావాల్సిందే అని అందరూ ఒప్పుకుని కూడా ఒకవేళ వస్తేగిస్తే హైదరాబాద్ లో మాకు కూడా భాగస్వామ్యం కావాలన్న ఆంధ్ర వాళ్ళని చెప్తూ మీరు ఇక్కడికి వస్తే చెరువు దగ్గరికి వచ్చినట్టు, చెరువు దగ్గరికి వస్తే చేప పిల్లలాగానైనా ఉండాలి, లేకపోతే కట్టలాగానైనా ఉండాలి, నీరులాగానైనా ఉండాలి, కానీ ప్రొక్లైనర్ లాగా ఉండొద్దని చెప్పిండు. హైదరాబాద్ లో ఉండొచ్చు, కానీ ఆధిపత్యం కోసం వస్తే మీరు నగరం ఇడవాల్సిందే అని కూడా చెప్పిండు. అట్లాంటి అద్భుతమైన కోటేబుల్స్ పోయమ్స్ రాసినటువంటి కవి ఎందుకయ్యాడంటే ఆయనకు కవిత్వం వేరు జీవితం వేరు కాదు. ఎవరైతే కవిత్వం వేరు జీవితం వేరు కాకుండా జీవిస్తారో ఆయన సంపూర్ణ జీవితకాలపు కవి ఆ కవి సిద్ధారెడ్డి. మీ బడికి వచ్చిండు, మీ కాలేజీకి వచ్చిండు, మీరు అదృష్టవంతులు. ఆయన నుండి స్ఫూర్తి తీసుకోవాలని ఆశిస్తూ నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్.